సో ముందుగా మీకు ఒకటి చెప్పాలి ఏంటి అని అంటే ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా అయ్యో పాపం ఇంత మంచోడిని మేము ఇలా చేసామా ట్రోల్ అని చెప్పేసి చాలా మీమ్స్ చూసాయి 2-3 days లో అయితే నేను ఎప్పుడూ తిట్టే మిమ్మల్ని సడన్ గా పొగుడుతున్నారు. ఒకటే రీజన్ ఆయన నా అన్వేష్ గారు మిమ్మల్ని పొగడ్డం. ఎలా అనిపిస్తుంది అసలు ఇదంతా? నిజంగా చెప్పాలంటే నిజంగా అందరికి ధన్యవాదాలు. నన్ను ఎవరెవరు ట్రోల్ చేసి ఎవరెవరు గలీజ్గా అన్నారో వాళ్ళందరూ నెవటిగా మంచి మెసేజ్లు పెట్టి ఇప్పుడు బాలిలంటూ కూడా హెల్ప్ చేయలే బాలకని అమెరికా నుంచి కూడా చాలా మంది మెసేజ్ చేసి మా వంతు డబ్బులు వేస్తాము, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మీ అకౌంట్ నెంబర్ పెట్టండి చాలా మంది అడుగుతున్నారు ఆ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో. కానీ నాకు డబ్బులు వద్దండి, ఎవరివి నేను తీసుకోలేను అంటే కొంతమంది మేము ఇస్తే కూడా మీరు ఎవరు చెప్పొద్దు బాలు గారు అంటుండ్రు. చెప్పవద్దు అంటే నేను తీసుకోనండి, మీరు ఒకవేళ నాకు 2000 ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాను, అందరు చెప్తానని చెప్పాను. నాకు ఇష్టమైన వాళ్ళు నాకు హెల్ప్ చేసినప్పుడు నేను చెప్పుకుంటాను. ఇప్పుడు ఎవరిని నాకు నిజం చెప్పంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు చాలా మంది ఫోన్ పేలో డబ్బులు ఇస్తామంటే నేను ఏమన్నా ఇలా నేను ఫోన్ పే నెంబర్ పెట్టు వాళ్ళు డబ్బులు ఇస్తారు చాలా మంది అని టిక్ టాక్ లో చెప్పారు. నేనన్నా మా డాడీ గారు ప్రాణాన్ని పెట్టుకుని నేను డబ్బులు అడుగున్నాను, అందరూ వాళ్ళ అయ్యే కోసం ఇలా అడుగుతున్నాను బాగా దొంగంటారు అని చెప్పి నేను మా నాన్నగారి కోసం కూడా నేను డబ్బులు అడుకోలేదు ఎప్పుడు. ఓకే, సో ఇంకోటి ఏంటి అని అంటే ఐఫోన్ ఇచ్చారు అని చెప్పేసి అది బాగా నడుస్తుంది. ఏంటి నిజంగా ఐఫోన్ ఇచ్చారా? నిజంగా నాన్వేష్ గారికి ధన్యవాదాలు. నాకు 1,00,000 రూపాయలు ఐఫోన్ ఇచ్చాడు, ఆయన అయితే లైఫ్ లో నేను మర్చిపోలేదు. సో ఫుల్ డ్రీమ్ కదా ఐఫోన్ యూజ్ చేయాలి, అందులో రీల్స్ చేయాలి అని. నాకు ఐఫోన్ వాడి ఐఫోన్ పట్టుకుని ఇది నా ఐఫోన్ నేను మెయింటైన్ చేస్తున్నాను. ఐఫోన్ ఒక రీల్ ఇప్పుడు చేయలేదు, ఐఫోన్ పూజ చేయలేదు. ఈ 2 days లో హైదరాబాద్ వెళ్ళి ఐఫోన్ కి పూజ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో చేస్తా. అది ఫస్ట్ వీడియో కూడా అన్వేష్ వీడియో చేసి ఫోటో పెట్టి ఆయన వీడియో పెట్టి ఒకటి నా ఓన్ గా పెట్టి తర్వాత ఫస్ట్ అన్వేష్ ఫోటోనే పెట్టుకున్నా డీపీ. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు ఒక దేవుడిలా భావిస్తున్నారా అన్వేష్ ని? దేవుళ్ళగానే భావిస్తున్నా. ఎందుకంటే ఆయన నేను బెట్టింగ్ అప్పులు చేయట్లేదు అని చెప్పి నా అభిమానం నచ్చి ఇంత ఫేమ్ ఉండి కూడా నువ్వు ఒక్కరికి 1,00,000 రూపాయలు ఆశపడలేదు, ఇంత ఫేమ్ ఉన్నా కూడా బ్యాడ్ నువ్వు చేయలేదు, గ్రేట్ వాళ్ళు నువ్వు. కొంతమంది లక్షల కోట్లు ఉన్నోళ్ళు బెట్టింగ్ అప్పులు చేసి లక్షలు తెంగి తిన్నారు, కానీ వేరు తల తినలేమా అని మెచ్చుకున్నాను నన్ను. అవునవును కరెక్టే, ఎందుకంటే అంత ఫేమ్ ఉండి మీ రీల్స్ కి రీచ్ కూడా ఎక్కువనే ఉంటది, మంచిగా లక్షల్లోనే చూస్తారు రీల్స్ అన్ని కూడా. అయినా ఏ రోజు కూడా డబ్బుకి ఆశపడలేదు. మరి నిజంగా చెప్పాలంటే బాలు గారు మీరు నాకు నాకు తెలిసి ఒక 3-4 years నుంచి అయితే నాకు తెలుసు పర్సనల్ గా, మనం కంటిన్యూగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఎప్పుడు కూడా నిజంగా ఎప్పుడు మీ వీడియోస్ ని చూసి వీటిని చూసి ట్రోల్ అయ్యారు, కానీ ఇంతమంది ప్రమోట్ చేసినా మీరు ఎందుకు చేయలేదు? నిజంగా నేను పర్సనల్ గా అడుగుతున్నా, ఎప్పుడు మీకు చేయాలనిపించలేదు? ఎందుకంటే ఫైనాన్షియల్ గా మీరు కూడా చాలా లో సిచ్యువేషన్స్ లో ఉన్నారు, మీ ఫ్యామిలీ పరంగా కానీ మీ పరంగా కానీ. మీరు ఒక పెద్ద రిచ్ లైఫ్ అయితే లీడ్ చేయట్లేదు. ఒక్క బెట్టింగ్ యాప్ మీరు ప్రమోట్ చేస్తే మీరు ఇల్లు కొనొచ్చు, కారు కొనొచ్చు, హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. అండ్ ఈ ఐఫోన్ అయితే మీరు చుట్కీలో కొనొచ్చు. నేను వేరేవి బెట్టింగ్ యాప్లు కొని అక్రమంగా డబ్బులు సంపాదించాలంటే ఇప్పుడు నేను 2-3 కోట్లు సంపాదించేవాడిని. అవును, హైదరాబాద్ లో ఒక కారు కొని పెట్టుకునేవాడిని, ఒక డ్రైవర్ పెట్టుకునేవాడిని, ఒక విల్లా కొనుక్కుని రిచ్గా వెళ్ళేవాడిని. నేను ఏమనుకున్నా అంటే ఒక మనిషిని మోసం చేసి ఒక బ్యాడ్ వీడియో పెట్టిన ఐడిలో నా ఫాలోవర్స్ అందరిని మోసం చేసి ఆ పాడి డబ్బులతో నేను బతికితే ఎన్ని రోజులు బతుకుని తెలియదు అని చెప్పి నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటికి నాకు హైదరాబాద్ ఇల్లు లేదు, నా లైఫ్ అయ్యింది బిగ్ బాస్ కి వెళ్ళాను గోల్, నా సొంతంగా సంపాదించుకోవాలనే డబ్బులు అనేది నా ఓన్ గా సంపాదించుకోవాలని, కానీ అక్రమంగా మాత్రం సంపాదించుకోలేదు. అవును, అంటే ఎన్ని కష్టాలు ఉన్నా కానీ తప్పు దారి పట్టొద్దు అన్నది నేర్చుకోవచ్చా మీ నుంచి? పక్క నేనైతే చూడండి, నేను ఫేమ్ అయ్యి 10-15 సంవత్సరాలు అవుతుంది కదా, నేను ఎప్పుడన్నా ఒక బెట్టింగ్ యాప్ చేసానా? లేదు. ఈ యాప్లకి వెళ్ళి ఇది వాడండి, ఇది యూజ్ చేయండి, మీకు పనికొస్తుంది, మీరు 1,00,000 కోట్లు సంపాదించుకోవచ్చు అని ఒక్క వీడియో చేశానా? ఎవరు మిమ్మల్ని వచ్చి అడగలేదా మీకు ఇంత డబ్బులు ఇస్తాము, 1,00,000 రూపాయలు ఇస్తాము, ఈ బెట్టింగ్ యాప్ ని కొంచెం దాని వీడియోస్ లో మధ్యలో చూపి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదా? అడిగారు కానీ నేను చేయనని చెప్పారా? ఏమనిపించింది అలా చెప్పినప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని? కాల్ చేసినా కూడా నేను ఒకటే చెప్పాను, నేను చేయనని చెప్పేసాను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఎందుకు చేయలేదు అది కావాలి మాకు.
నాకు ఇంట్రెస్ట్ లేదు అమ్మాలంటే చేయొద్దు, మందిని మోసం చేయొద్దు అని నాకు ఒక నచ్చలేదు. నా ఫాలోవర్స్ నన్ను వీడియోలు చూసి నవ్వుకోవాలి కానీ బెట్టింగ్ అప్పులు పెట్టి చెత్త నా కొడుకు బెట్టింగ్ అప్పులు చేసి ఎన్నో డబ్బులు తెంగినట్టున్నాడు అని చెప్పి నన్ను బ్యాడ్గా అనుకుంటారు. నేను మా సొంత డాడీ చచ్చిపోతుండే నేను భరించాను కానీ ఎవరి దగ్గర రూపాయి ఆడుకోలేదు. అలాంటిది అది వదిలేసుకుని నా ప్రాణమైన మా డాడీని చంపుకున్నాను కానీ ఈ బెట్టింగ్ అప్పులు చేసి ప్రజలు చంపాలని నా కోరిక లేదు. అందుకే నేను చేయదలుచుకోలేదు. నేను ఇప్పుడు కాదు, నేను చచ్చిపోయిన దినాలు బెట్టింగ్ అప్పులు చేయను, బ్యాడ్ గా నేను మాత్రం ఎప్పుడు ప్రమోషన్లు చేయను. నా ఓన్ గా ఒక చీరల షాప్కి వెళ్ళి ఒక స్వీట్ హౌస్ కి వెళ్ళి ఈ స్వీట్ తినని చేస్తానే కానీ బెట్టింగ్లు మాత్రం నా కోట్లు ఇచ్చిన నేను చేయను. ఓకే, డన్, చెయ్యరు, క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మీకు బాగా తెలుసు. ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ వల్లే అంత డబ్బు సంపాదించారని చెప్పేసి ట్రోల్ అయ్యి ఇప్పుడు అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ లో కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మేబీ అయ్యారు కూడా అనుకుంటా. సో ఏంటి మరి ఇమ్రాన్ ఖాన్ అలా చేశారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి? ఇమ్రాన్ తో నేను రీల్ చేశానమ్మా, నన్ను కూడా ఇన్స్టా ఆయన యూట్యూబ్ లో వాడుకున్నాడు. నాకు ఒకటి ఊర్లో మాత్రం 21,000 పెట్టి ఒక సోనీ టీవీ ఇప్పించిండు మా ఇంటికి. ఐఫోన్ ఇప్పిస్తాను చెప్పి ఐఫోన్ అయితే ఇప్పలేదు. వీడియోలు తీసుకున్నాడు, టీవీ అయితే ఒకటి ఇప్పించాడు. 21,000 షాప్ తీసుకెళ్లి నా ముందర బిల్లు కట్టి టీవీ అయితే ఇప్పించాడు ఇమ్రాన్. ఇమ్రాన్ ఏం చెప్పాలంటే మంచి వ్యక్తి అని అనుకుంటారు. అంటే ఎవరికైనా ఏమైనా చేస్తాను అంటే చెయ్యాలి. ఇమ్రాన్ ఫేమస్ కాకముందు మా ఎంబడి తిరిగాడు, మా ఎంబడి ఉన్నాడు. రేంజ్ కి వచ్చినాక పాత వాళ్ళని మర్చిపోయి దోస్తులను మర్చిపోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఇమ్రాన్ బెట్టింగ్ అప్పులు చేశాడు కాబట్టి అన్ని కోట్లు సంపాదించాడు. బెట్టింగ్ అప్పులు చేయకుండా అన్ని డబ్బులు రాకపోయేది. ఆయన తప్పే చేశాడు. ఎందుకంటే బెట్టింగ్ అప్పులు చేశాడు, అది ఒకటే. ఇమ్రాన్ ఎందుకు చేసాడు మరి మంచోడు కానీ నాకు తెలియదు. మరి ఆయన ఎందుకు అట్లా బెట్టింగ్ అప్పులు అంటే ఆయన ఒక్కడని కాదు, చాలా మంది చేశారు. సినిమా వాళ్ళు కూడా చేస్తారు బెట్టింగ్ అప్పులు. మరి డబ్బుల కోసం మరి చేశారు. ఎవరి మైండ్ లో ఏముంటుందో మనకు తెలియదు. నా నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఆయన మైండ్ లో ఎందుకు, దాని వల్ల మనకి ఎక్కువ డబ్బులు చేశాడు, తప్పలేదు. ఆయన ఇష్టం, అది ఆయన పర్సనల్, నాకు అవసరం లేదు. కానీ నాకు యూట్యూబ్ లో వీడియోలు వాడుకున్నాక అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తాను కొంతమంది నన్ను మోసం చేశారు. ఒక 3-4 నా లైఫ్ లో మర్చిపోలేను. ఏదో ఒక రోజు వాళ్ళ గురించి బయట పెడతాను, నా ఇన్స్టాగ్రామ్ లోనే ఫోటో పెడతా తెగించి. కానీ ఇంకా ఇమ్రాన్ అయితే నాతో క్యాజువల్ గా అయితే ఎప్పుడు మంచిగా మాట్లాడతాడు. కానీ ఇమ్రాన్ ఇంత సంపాదించి ఏ రోజు నాకు 1,00,000 రూపాయలు ఫోన్ ఇప్పలేదు, ఏ రోజు నాకు ఇది పెట్టలేడు. నాకైతే ఐఫోన్ ఇప్పిస్తాను చెప్పి ఐఫోన్ అయితే ఇప్పలేదు ఇమ్రాన్. ఒక విషయం కానీ ఇమ్రాన్ లా విషయంలో కలిసినప్పుడు మాత్రం నైస్ గా మంచిగా మాట్లాడతాడు, మంచిగా నాతో ఉంటాడు. బాలు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అంటాడు, మాట్లాడతాడు, ప్రేమ చూపిస్తాడు. ఇమ్రాన్ ఛానల్ పెట్టుకున్న ముందే నాతో 200 తీసుకుని దీవించుకున్నాడు. బాలు నేను మంచి ఎదగాలి నన్ను దీవించండి. ఫస్ట్ ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు 200 ఇచ్చి నేను దీవించిన, ఆయన ఎత్తున పెట్టి. నువ్వు ఈ 200కు 2 కోట్ల అంతా ఎదిగిపోతావు ఇమ్రాన్ అన్న. ఆయన ఎదిగిపోయాడు చాలా. కానీ మన రోజు అంత ఎదిగిపోయింది కదా, వాళ్ళకి ఏమైనా కావాలన్నా బాలని చెప్పి ఈ రోజు ఏమి ఇప్పలేదు. అదొక బాధ అంతే. ఇంకోటి పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ ని బాగా ప్రమోట్ చేశాడని చెప్పేసి అంటున్నారు. వాడు పెద్ద దొంగ, వాడైతే ఫస్ట్ జైలు వేయాలి. పల్లవి ప్రశాంత్ పక్క చేయలేదు. ఎందుకంటే వాడు పెద్ద దొంగ నా కొడుకు. ఎలా అని చెప్తుంటా, వాడు రైతు బిడ్డ అని చెప్పి రైతులను మోసం చేశాడు. రైతులకు డబ్బులు వస్తున్నాడు. ఏ రోజు పంచలేదు. పల్లవి ప్రశాంత్ కూడా నన్ను అవమానించాడు. వాడు నేను ఇప్పుడు వాని పేరు ఇప్పుడు తీస్తున్నా. ఎందుకంటే ఏమనంటే ఇప్పుడు ఇమ్రాన్ దగ్గరికి వచ్చాడు. బిగ్ బాస్ కి వెళ్ళకన్నా ముందు ఇమ్రాన్ దగ్గరికి వచ్చి వీడియో చేస్తా అన్న ఒకటి బిగ్ బాస్ కి వెళ్తున్నా సపోర్ట్ చేయమని ఒక వీడియో చేయని వచ్చాడు. ఆ రోజు ఇమ్రాన్ నా దగ్గర ప్రాంక్ వీడియో చేస్తున్నాడు. ఇమ్రాన్ నన్ను పిలిచాడు. ఇమ్రాన్ పిలిస్తే ఇమ్రాన్ నా దగ్గర క్లోజ్ ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. ఎందుకంటే ఇమ్రాన్ కూడా ఎక్స్పెక్ట్. వాళ్ళ అమ్మగారి అంటే ప్రాణం. వాళ్ళ అమ్మ నా బర్త్డే వీడియో కానీ బాలు వచ్చే అద్మి అచ్చ బాత్ కన్నా ఉస్కాతో ఉనవి దీనని వాళ్ళ అమ్మ బాగా చెప్తాను నా గురించి. ఎందుకంటే బాలు చాలా మంచివాడు. ఈ గరుకు పులావ్ కాన రత్న నచ్చి హెల్ప్ కర్నా ఉస్కాన్ వాళ్ళ అమ్మ అంటారు. చాలా ఇమ్రాన్ వాళ్ళ అమ్మ బాగా క్లోజ్. నా బర్త్డే వీడియో కూడా చెప్పింది ఆమె వీడియో కూడా నా ఇన్స్టాగ్రామ్ లో నేను దాపెట్టుకుని ఇప్పటి వరకు నేను లైఫ్ లో మర్చిపోలేను. అయితే ఈ వీడియో చెప్తుంటే బాలు కూడా వస్తాడు. అంటే బాలు వద్దు పక్క జరమని చెప్పు కొజ్జవాళ్ళ లాగా అన్నాడు. చెప్పు తీసుకొని కొడతావు, ఎలా కనపడుతున్నావు నీకు అంటే కొజ్జవాళ్ళ లాగా అంటున్నావు. ఎందుకంటే వేసినా కూడా నేను వీడియో అడిగానా ఇమ్రాన్ అన్న పిలిచిన కాబట్టి నీ పక్కకు వచ్చానన్న. నువ్వు నాతో వీడియో చేయమని అడిగానా, నేను రమ్మను. ఒకప్పుడు టిక్టాక్ లో మా ఎంబడి తిరిగాడు. మా వెనకాల ఈ లాస్ట్ వాడు. మేము ఫేమస్ అయినప్పుడు మా ఎంబడి తిరిగేటోడు వాడు. వాడు తాగి తిని మా హైటెక్ సీట్ లో మా బావ వాళ్ళ ఇంట్లో లొకేషన్ ఉంటాడు. మా బావ హైటెక్ సీట్ లో వాళ్ళ ఇంట్లో తాగి తిని వండుకున్నాడు ఆఫీస్ లో. పల్లవి ప్రశాంత్ మన ఫోటో కూడా ఉంది, మన దిగిన ఫోటో కూడా ఉంది. వాడు వెనక సైడ్ ఎక్కడనో మూలకి నిలబడ్డాడు పక్కగా లాస్ట్ లా. ఆ ఫోటో కూడా మా దగ్గర సాక్ష్యం. అంటే నేను అనేది ఏంటంటే
నువ్వు బిగ్ బాస్ కో Hmm. కోట్లు సంపాదించుకో, ఐ డోంట్ కేర్. కానీ ఇతర మనిషిని ఎప్పుడు చీప్ మాట్లాడడం ఒకటి మానుకో. అవును ఎవడైనా సరే నా లైఫ్ లో నన్ను ఎవడైనా అవమానిస్తే మాత్రం మనసులో నేను పెట్టుకుంటా. నన్ను ఇప్పటికీ ఇండస్ట్రీలో ఇద్దరు, ఒక పల్లె ప్రశాంత్, ఇంకా బయట ఇంకొకడు ఉన్నాడు యూట్యూబర్, వాడు కూడా అవమానించాడు. కానీ ఏదో ఒక రోజు ఒక ఛానల్ చెప్తాను కదా. ఈ రోజు పల్లె ప్రశాంత్ గురించి చెప్తున్నా, ఎందుకంటే పల్లె ప్రశాంత్ నన్ను పల్లె గుర్తి నన్ను చీప్ చూసాడు ఆ రోజు. కానీ అది మర్చిపోలేదు. ఇప్పుడు వాడు బిగ్ బాస్ కు ఫేమ్ వచ్చిండు, రైతు బిడ్డ రైతు అని చెప్పి రైతులనే మోసం చేసినాడు. వాడు ఏం చెప్పలేడు. నేను నోరిప్పాను అనుకో వాడు బతుకు ఇంకా కష్టం చేయగలుగుతా. నేను అన్ని తెగించాను అనుకో వాడి మీద కేసు కూడా పెట్టొచ్చు పోయి కొంచెంవాడు అంటాడు వాడు. ఎందుకంటే ఎవరు కడమ వాడు పడతారు, ఎవరు చేసుకున్న గూట్ల వాళ్ళే పడతారని చెప్పి మనకి ఎందుకు లొల్లి పంచదులు. నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు ఈ కొట్లాడరు నన్ను అంటారని చెప్పి నేను ఎప్పుడు ఇక మా ఫ్యామిలీ కోసం నేను ఈ లొల్లి పంచదులు ఎందుకంటే లైట్ తీసుకున్నా. పల్లె ప్రశాంత్ నువ్వు మంచోడుగా రిచ్ గా పెరుగు, బిగ్ బాస్ కో సినిమాలది నేను వద్దంటలేదు. ఆ రోజు నన్ను ఇమ్రాన్ దగ్గర నువ్వు అవమానించావు కదా, అది ఒక్కటి నా మనసులో ఉంది. పల్లె ప్రశాంత్ అది నేను ఇప్పుడు బయట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పల్లె ప్రశాంత్ కుక్కను తిట్టున్నారు అందరూ. కానీ నేను తిట్టానని పేరు పెట్టి ఎక్కడైనా పల్లె ప్రశాంత్ తిట్లు ఎందుకు లేదంటే ఆయన వృత్తి ఆయన ఇష్టం, ఆ వృత్తి నా ఇష్టం, ఆయన మనకి ఎందుకు అనాలి అన్నది నేను లైట్ తీసుకున్నా. ఆ రోజు నన్ను జరగన్నాడు చూడు, అది ఒక్కటి నాకు నచ్చలేదు ఇమ్రాన్ దగ్గర. ఇమ్రాన్ నా మనిషిరా, నా క్లోజ్ ఫ్రెండ్ ఇమ్రాన్ నాకు మా బంధం ఎలాంటిదో ఇమ్రాన్ తెలుసు, నాకు తెలుసు. నేను ఇమ్రాన్ కి ఏం చేశానో, ఇమ్రాన్ నాకేం చేశాడో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. అర్థమైందా? ఈ రోజు ఇమ్రాన్ బెట్టింగ్ అప్లై చేసి ఎక్కడో దింకపోయాడు, ఎవరు దొరకట్లేడంటే ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు, ఆయన ఎందుకు వెళ్ళాడు ఎందుకు చేశాడు ఆయన పర్సనల్ చెప్పుకుంటాడు. కానీ మనల్ని మోసం చేస్తే ఇమ్రాన్ నన్ను మోసం చేశాడని చెప్తా బరాబర్. ఇమ్రాన్ నన్ను మోసం చేశాడు ఇలా చేసినా చెప్తా బరాబర్. కానీ నన్ను ఎప్పుడు ఇమ్రాన్ మోసం చేయలేదు. నాకు టీవీ ఇప్పించాడు, ఐఫోన్ ఇప్పిస్తాను చెప్పిండు. ఐఫోన్ మాత్రం ఒక్కటి ఇప్పలేదు. అంటే నాతో వీడియోలు చేసుకున్నాడు, 4-5 వీడియోలు చేసుకున్నాడు. ఆ బాగా నీకు ఏం కావాలని అడిగి నాకు ఒక ఐఫోన్ కావాలి, మా ఊళ్ళో టీవీ లేదు, మా ఇంట్లో మా అమ్మకి ఇబ్బంది అవుతుంది ఇట్లా ఇమ్రాన్ అంటే పాపం సోనీ టీవీ ఇప్పించాడు. ఎందుకంటే ఆపోదని చెప్పొద్దు, ఇప్పించుకుని. అవునవును కరెక్టే, జెన్యూన్ ఉండాలి. ఆ సోనీ టీవీకి ఎంత అయిందంటే 21,000 కట్టాడు. అయింది 21, అది 25 ఇంచులో 20 ఇంచులు చిన్న టీవీ. 21,000 కట్టాను. నా ముందర టీవీ అయితే ఒక్కటి ఇప్పించాను నాకు ఇమ్రాన్. ఐఫోన్ ఇప్పిస్తాను చెప్పి ఇప్పలేదు. మరి ఇంకా చాలా మంది ఉన్నారా అయితే నాకైతే ఐఫోన్ ఇప్పలేదు. నాకు కూడా ఐఫోన్ ఇప్పియాలి ఇమ్రాన్ అని నాకు ఎంతో ఆశ ఉండే. ఇక తర్వాత బిజీ ఆయన సీట్ లో బిజీ అయి ఇక ఆయన పని నుండి ఫోన్ చేయడం అలాంటి ఇక ఆయన వెళ్ళిపోయాడు. నేను అనుకున్నా ఇక తన వరకు తన యూట్యూబర్ వదిలే అనుకున్నా. ఇక నాకు యూట్యూబ్ ఛానల్ నాకు మోసం చేసినప్పటి నుంచి నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమని చాలా మంది అంటే నాకు చదువు రాక ఎలా తెలియక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేకపోయినా. నన్ను జబర్దస్త్ లో ఇంకొకడు అవమానించాడు. వాని పేరు అతి త్వరలో మళ్ళీ ఛానల్ చెప్తాను, టైం వచ్చినప్పుడు మన ఫోటో పెడతా ఇన్స్టాగ్రామ్ లో. నన్ను 3 అవమానించారు. ఆ 3 పల్లె ప్రశాంత్ ఒకడు, ఇంకా మిగతా వాళ్ళు ఇంకెవరున్నారో ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళకు పేర్లు పెడతా బయట అంతే. పల్లె ప్రశాంత్ పేరు కూడా చెప్పకుంటే ఆ రోజు అట్లా అన్నాడు కదా, బాధ అనిపించింది. ఎందుకంటే నేను చిల్లర గాని కావచ్చు, నేను ఒక వేస్ట్ గాని కావచ్చు ప్రశాంత్. ఆ రోజు నువ్వు నన్ను పక్కా జరుగు నువ్వు అన్నది అది నచ్చలే. ఇమ్రాన్ అంత పెద్ద మనిషి రావాలని నా మీద చేసి మాట్లాడుతూ నువ్వు పక్క జరగను, నువ్వు టాకింగ్ నువ్వు ఎవడు అసలు నన్ను పక్క జరగమని చెప్పడానికి కదా, నీకు ఎవడిచ్చాడు రైట్స్? నేను ఆ రోజే వీడియో పెడదాం అనుకున్న మన గురించి. బిగ్ బాస్ కి వెళ్తున్నాడు కదా, రైతు బిడ్డ అంటున్నాడు కదా, రైతులకు హెల్ప్ చేస్తా అంటున్నాడు కదా, ఓన్లీ నన్ను ఒక మాట అంటే దానికి నేను పెద్ద ఫీల్ అయ్యేదేమని చెప్పి లైట్ తీసుకున్నా. ఈ రోజు ఎందుకు చెప్పాను అంటే ఆ రోజు అన్నది నాకు ఈ రోజు గుర్తుకొచ్చింది. ఎందుకంటే ప్రశాంత్ అందరూ చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ మనిషిని ఎప్పుడు తగ్గలేదు ప్రశాంత్. ఎవరికున్న వాళ్ళకు ఉంటది, ఎవరికున్న రేంజ్ వాళ్ళకు ఉంటది. నువ్వు అన్నమే తింటున్నావు, నేను అన్నమే తింటున్నా. నువ్వు తినేదే నేను తింటున్నా. నువ్వు భారతదేశంలో ఉన్నావు, నేను భారతదేశంలో ఉన్నా. నీకు ఏదో పెద్ద బిగ్ బాస్ కొన్నంత పెద్ద సెలబ్రిటీల పక్కన పోయి ఇట్లా పడుతున్నంత మాత్రం నువ్వు అంబానీ కాలేవు. ఒకటికైనా ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా ఏ మనిషి అయినా గాది గుర్రం కాలేదు, గుర్రం గాది కాలేదు, గాది గాదే గుర్రం గుర్రమే. అంటే ఎవరికున్న రేంజ్ వాళ్ళకు ఉంటది, అది నా ఉద్దేశం. అయినా మీరు లైట్ తీసుకోవాలి. పల్లవి ప్రశాంత్ ఏదో అన్నాడని ఇంత బాధపడద్దు. ఎందుకంటే మిమ్మల్ని కొంత వేల మంది ట్రోల్ చేసినా కూడా మీకుండే ఫేమ్ మీకు ఉంటది, మీకు ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడైతే మీరు ఫుల్ పాజిటివ్ అయిపోయారు. బయట ఎక్కడ చేసినా సోషల్ మీడియాలో మీ థంబ్నెయిల్సే వస్తున్నాయి.
నేను ఎంత నిజాయితీగా ఉన్నానో అది దేవుడు చూపించాడు. నాన్ విషయం చెప్పాడు. ప్రజలందరూ ఉప్పల్ వచ్చేది చాలా మంచోడు అని అందరూ అర్థం చేసుకుని నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టట్లేదు. నాకు అది చాలు. నేను ఎవరైనా నాకు డబ్బులు ఇవ్వండి అబ్బా, నాకు ఫోన్లు ఇప్పియండి అబ్బా, నా ఇంటి పరిస్థితి బాగాలేదబ్బా, నేను ఎవరితో అడుగున్నానా, పోనీ చెప్పండి, ఒక్కరిని పెట్టమని బాను నా దగ్గర ఇట్లా అడుగున్నాడు, మా ఇంట్లో ఆ పరిస్థితి బాగాలేదని చెప్పి ఒకరు చెప్పమనండి, నేను ఎవరి దగ్గర అడుగున్నానేమో. నేను ఏంటంటే నా వృత్తి ఒక యూట్యూబ్ ఛానల్ పోతే ఒక వీడియో చేస్తే 2000 1500 ఇస్తే తీసుకుంటా, అది నా వృత్తి. ఎవరికైనా బర్త్డే విషయం చెప్తే 200 కానీ 300 కానీ 1000 రూపాయలు 2000 ఇలా తీసుకుంటా, అది నా ధర్మం. నా నోటితో చెప్పుకుంటా కాబట్టి నా వృత్తి. నేను డబ్బులు తీసుకుని నేను చెప్పుకుంటా, అది నా పర్సనల్. మందిని మోసం చేయట్లేదు. వాళ్ళకి అవసరం ఉంటే నేను చెప్తున్నా, నా ఫ్యాన్ గాయండి, నేను ఉప్పల్ హ్యాపీ బర్త్డే బావా కండల రాజా అని నేను డబ్బులు తీసుకుంటున్నా, బరాబర్ చెప్పుకుంటా. నన్ను ఎవరైనా డాన్స్ పిలుస్తున్నారు, పెళ్లిలో పిలుస్తున్నారు, హల్దీ ఈవెంట్ లో పిలుస్తున్నారు, షాప్ ఓపెనింగ్ లో పిలుస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు 5000 10,000. అవే నాకు చాలనుకున్నా. ఈ బెట్టింగ్ అప్పులు చేసి లక్షలు తెప్పి ఈ రోజు ఈ పరిస్థితి. అన్ని బెట్టింగ్ అప్పులు చేశారు, లక్షల కోట్లు సంపాదించారు. వాళ్ళు తీసుకుపోయి జైలు వేస్తారు, 5 రోజులు 10 రోజులు వస్తారు, మళ్ళీ బయటకు తీసుకొస్తారు. ఇంకోటి ఇప్పుడు రీసెంట్ గా ఒక 17 గంటల 18 గంటల క్రితం ఒకటి మళ్ళీ అన్వేష్ గారు ఏ వీడియో పెడతారా అని భయపడుతున్నారు జనాలు లిటరరీ. సో ఇప్పుడు ఏంటంటే జ్యోతక్కని టార్గెట్ చేశారు. జ్యోతక్క కూడా చేసింది, 1 కోటి రూపాయలు సంపాదించింది, 2 కోట్లు సంపాదించని చెప్పి జ్యోతక్కని టార్గెట్ చేసి వీడియో పెట్టారు. సరే, జ్యోతక్క మన తెలంగాణలో పోస్ట్ యాంకర్ ఒకప్పుడు. అవును, జ్యోతక్క యాంకరింగ్ చేసినప్పుడు TV9 లో ఆమె ఛానల్ వస్తుందంటే 8 గంటలకు మేము వచ్చేది. ఆమె గొంతు కోసం మేము ఫిదా అయిపోలే వాళ్ళం. అవును, జ్యోతక్క బిగ్ బాస్ కి వెళ్ళింది, మంచి డబ్బులు సంపాదించుకుంది. కానీ ఇప్పుడు జ్యోతక్క ఈ ప్రమోషన్ చేయడం ఎందుకు చేసింది? కరెక్ట్, అది కూడా ఆలోచించాలి. మీరు ఒక్కటి ఆలోచించండి, యూట్యూబర్స్ కదా. జ్యోతకకు ఆస్తి ఉంది, డబ్బు ఉంది, మంచి భర్త ఉన్నాడు, కోట్లు సంపాదించుకుంది. ఏదో ఆమె వీడియోలు చేసుకుంటా, ఇంకా ఈయన ఛానల్లో వర్క్ చేసుకుని జాబ్ చేసుకుంటా, మూవీస్ సీరియల్ చేసుకుంటా బతుకుతాయి. ఆమె కూడా బెట్టింగ్ యాప్ ఎందుకు చేసిందండి? పోనీ ఇప్పుడు నేను చేశాను అనుకో, నాకు గతి లేదు నా ఫ్యామిలీ వల్ల. నేను చేస్తే చూసే ప్రజలు కూడా అవునండి నేను చేశానండి, నాకు దిక్కు లేక నేను చేశానండి, నాకు డబ్బు లేక నా పరిస్థితి బాగాలేక నేను చేశానని 10 మంది ముందు వచ్చి కాలు మొక్కి ఒప్పుకునేవాడిని. నీకేమేమి అవసరం అమ్మా? అన్ని డబ్బులు పెట్టుకుని నువ్వు చేసావంటే ఎంత నేరం అంటే, అది నేరం అని తెలిసి కూడా నువ్వు చేసావంటే అర్థం మీద నువ్వు చదువుకున్నావు. ఐ డోంట్ ఎడ్యుకేషన్ పీపుల్, నేను చదువుకోలేదు. నేను ఎప్పుడు ఏం మాట్లాడతాను, ఎవరి గురించి ఎప్పుడు ఏమంటారో నాకే తెలియదు. ఒక క్లాట్ అనేది మాకు ఉండదు. నేను చదువుకోలేదు కాబట్టి నాకు తెలియదు. ఇప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు ఎక్కడికైనా వెళ్దామంటే. ఇప్పుడు నాన్ వెజ్ ఏమన్నాడు, పాస్పోర్ట్ తీసుకోవాలి, నేను థైలాండ్ తీసుకెళ్తా అన్నాడు. వారం రోజులు నేను ఉంచుకుంటాను, రీల్ చేసుకుంది, ఇక్కడ మంచిగా ఉంది, నువ్వు కొన్ని దేశాలు చూడాలనుకుంటున్నావు కదా, నేను లైఫ్ గోల్స్ నేను తీరుస్తా అన్నాడు. నీకు ఎప్పుడన్నా మీ ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది అయితే డబ్బులు చెప్పు పంపిస్తాను అన్నాడు. ఓకేనన్నాడు. ఏమన్నాడు ఒక మాట, మా అన్నకు 3 ఆడపిల్లలు, ఇప్పుడు పెద్ద అమ్మాయి 7th క్లాస్ లో ఉంటుంది. అమ్మాయి పుష్పత్ అయితే దావత్ చేస్తావు కదా బాలు, అప్పుడు చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. 3 నెలలు కానీ 4 నెలలు కానీ నా వాట్సాప్ నెంబర్ నేను తీసేసిన, నాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ మీ అన్న కూతురు పెద్ద మనిషి అయినప్పుడు చెప్పు, నేను ఇంత సాయం చేస్తాను అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అన్న ఒక మాట. అలా నేను బతుకుతున్నా నా ఫ్యామిలీ కోసం, అంతేగాని నేను కొన్ని మోసం చెయ్యాలని బెట్టింగ్ అప్పులు చేసి దూచుకోవాలని అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, జ్యోతి ఎందుకు చేసింది అంత అవసరం ఏముంది? ఈ పెద్దోళ్ళు నిజం చెప్పాలంటే బెట్టింగ్ యాప్లు పెద్దలు తెలిసే చేశారు. ఒకప్పుడు బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళని కొంతమంది తిట్టారు, ఇప్పుడు పొగుడుతున్నారు మళ్ళీ. ఒకప్పుడు ఈ మంచోడు కాదని ఒక తిట్టారు అర్షసాయిని, ఇప్పుడు అర్షసాయి మంచోడు అంటుండ్రు. అంటే ఒకటి చెప్తే చూడండి, ఏ మనిషిలో ఇష్టం ఉంటారు, ఏ మనిషిలో ఏ ముక్కుతులు ఉంటాయి ఇవన్నీ తెలియదు. అవి ఇట్లా బయటపడ్డప్పుడే బయటపడతాయి. నేనున్నాను, నేను మంచివాడిని, నేను దేవుణ్ణి అని చెప్పట్లేదు. నిజం చెప్పాలంటే నేను దేవుణ్ణి, నేను మోసగాన్ని కాదు, నేను మోసాలు చేయలేను, చాలా మంచోడిని ఉప్పలపాలను కాదు. నిజంగా చెప్పాలంటే నేను మోసాలు చేసేటోని కాదు. మీ వల్ల ఒకరు చనిపోలేదు, మీ వల్ల ఒకరు తప్పుదారి పట్టలేదు, అదొకటే చాలు. భారతదేశంలో నేను ఎప్పుడు తప్పు పని చేయలేదు. నా వల్ల ఒకటి చనిపోవాలని ఇలా చెప్పలేదు, ఇలా బెట్టింగ్ అప్పులు చేయాలని చెప్పలేదు. నేను చీప్ గా వీడియోలు చేయలేదు. నా ఫ్యామిలీ కోసం నేను ఫండ్గా చేసుకుని, నేను రూపాయి కోసము సంపాదించుకోవాలని చెప్పి నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నా. అది ఒక్కటే నేను చేసింది. చీరలు కట్టుకుని నన్ను ఎంతో మంది ఎన్నో రకాలుగా చీప్ గా అన్నా, మా ఊళ్ళో నన్ను చీప్ గా చూసినా, నా ఫ్రెండ్స్ నన్ను చీప్ గా అనుకున్నా, నాకు డబ్బులు వస్తున్నాయి.
ఒక చీర కట్టుకుని ఒక ఈవెంట్ పోతే 10,000 ఇస్తున్నారు. ఆ చీరతో ఇలా దింగుతుంటే ఆ 10,000 నా ఇంటికి కావాలని నేను తిరుగుతున్నా. నన్ను వేరే వాళ్ళు వేరే రకంగా అనుకున్నా నేను బాధపడా. నాకేంటంటే మనీ వస్తుంది కాబట్టి నేను చేస్తున్నా. కానీ నేను ఎప్పుడైతే బెట్టింగ్ అప్పుడు చేయండి, మందిని మోసం చేయను ఇప్పుడు చేయలేదు. నేను ఎవరు మోసం చేయలేదు. ఓకే డన్. సో ఫైనల్ గా ఒకటి చెప్పండి. చెప్పండి. ఫ్లైట్ ఎక్కుతున్నావు బాగా, నీకు డబ్బులు లేవంటున్నావు అంటే ఇంకో విషయం క్లారిటీ ఇస్తా మీకు. నేను ఫ్లైట్ ఎక్కుతున్నా అంటే కొంతమంది బాలు మేము గోవా వెళ్తున్నాము, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, గోవా బీచ్ లో చేస్తాము, నువ్వు సరదాగా రావచ్చు కదా, 5,000 ఇస్తాం, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ ఇస్తాం, మీకు హోటల్ ఇస్తామంటే వెళ్తున్నా. ఆ గోవా వెళ్తున్నా ఫ్లైట్ రాయండి, నేను గోవా ఫ్లైట్ నేను ఒకటి తీసుకుపోతున్నాను. కానీ నా సొంత డబ్బులు పెట్టుకుని మాత్రం నేను ఫ్లైట్ బుక్ చేసుకోలేదు ఎప్పుడు. నా ఓన్ గా నేను ఒకటి తీసుకెళ్తే ఎక్కడికైనా వెళ్తా. నాకు ఎవరు ఇప్పుడు అమెరికా రమ్మంటారు కొంతమంది ఫ్యాన్స్, పాస్పోర్ట్ తీసుకో, యూసా తీసుకో, అవన్నీ చేసుకో, ఏళ్ళు ముద్ర పనులు నీకు డబ్బులు ఇస్తాము తీసుకెళ్తామంటారు. ఇప్పుడు రేపు నేను అమెరికా కూడా పిలుస్తాను. ఇప్పుడు నేను థైలాండ్ పోతాను, ఒక 2-3 నెలలు అయితే థైలాండ్ వీరు చేస్తా. థైలాండ్ ఎందుకు 30 కదిలేనోడు కదంటే, ఇప్పుడు ఒక అభిమాని నాకు నిన్న ఒక ఆయన అమెరికా నుంచి ఫోన్ చేసి 10,000 ఇస్తున్నాడు. 10,000 ఎందుకండి నాకు 10,000 ఇస్తున్నారు మీరు అంటే, మీ అన్న బిడ్డలు నీ ఇంటర్వ్యూ చూసి ఆ ఛానల్ ఏడిపోయింది, ఏడ్చావు, చాలా బాధపడ్డావు, ఒక్క బెట్టింగ్ అప్ చేయలేవు, నిజం చదువుకోకపోవడం ఇంత నాలెడ్జ్ ఉన్నట్టు అనుకోలేదు, 10,000 ఇస్తా, నా పేరు ఎక్కడ బయట పెట్టొద్దు, చెప్పొద్దు, నేను ఒక రైతుని, మా అయ్య ఊళ్ళో రైతు పని చేస్తాడు, నేను అమెరికాకి వచ్చి ఈరోజు సెటిల్ ఇల్లు కొనుక్కుని కారు కొనుక్కుని నాకు నెలకు 15 లక్షల జీతం వస్తుంది, నేను హ్యాపీగా నా ఫ్యామిలీ 2 పిల్లలు నాకు బతుకుతా, మా ఊరికి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఊరు హైదరాబాద్ లో నేను మా ఇంటికి పిలుస్తాను అని అన్నాడు. ఆయన నాకు 10,000 పంపించాడు. సూపర్. వద్దన్న కూడా ప్రేమతో పంపించాడు. నీ పేరు చెప్పానండి కానీ నేను గుర్తుపెట్టుకుంటాను నా లైఫ్ లో. హైదరాబాద్ కు వస్తే మాత్రం మీ ఇంట్లో ఫంక్షన్ అయితే పిలవండి, వచ్చి ఫ్రీగా ఎంజాయ్ చేసి 2 స్టెప్పులు డాన్స్ వేసిపోతా, ఆ 10,000 కిందికి అని చెప్పాను. అంతే. అభిమానం ఇస్తే నేను తీసుకుని ఎవరితోనా, కానీ నేను ఎవరితో అడుగు తింటలేదు కదా. అయ్యో నేను ఫోన్ పే నెంబర్ పెడతా, నాకు హెల్ప్ చేయండి, గూగుల్ పే నెంబర్ పెడతా అని అడగలేదు. ఒకవేళ నేను హాస్పిటల్ పడి మా అమ్మకి కానీ నాకు కూడా బాలేక పరిస్థితి వస్తే అనుకుంటా, బరాబర్ అనుకుంటా. కానీ మందిని మోసం చేసి అనుకోను. ఈ బెట్టింగ్ యాప్ లో కొండి దాంట్లో కొండి అని అనుకోలేదు నేను. ఓకే, సో ఫైనల్ గా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? జస్ట్ ఒక వర్డ్ లో, ఒక లైన్ లో చెప్పేసండి ఫైనల్ గా. బెట్టింగ్ యాప్ బిజినెస్ ఒకటి చెప్తున్నా, కొంతమంది మీరు చదువుకుని కూడా బెట్టింగ్ యాప్లు చేశారు డబ్బుకు ఆశపడి, అది మందిని మోసం చేసినట్లు, మంది ప్రాణాలు తీసినట్లు. ఇది మాత్రం బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే మీకు ఒక క్రేజ్ ఉంది మార్కెట్ లో, ఒక పేరు ఉంది మీకు మార్కెట్ లో, కొన్ని కోట్లు సంపాదించుకుని ఏసీ రూమ్ లో వండుకుని కారు. మరి ఇప్పుడు నాకు కారు లేదే. నేను ఉప్పల్ అంటే నాకు ఒక బ్రాండ్ ఉంది మార్కెట్ లో, ఉప్పల్ అంటే రోడ్ ఎక్కుతా అందరూ సెల్ఫీలు, మరి నాకు కారు లేదు. నాకు కారు కొనుక్కుంటే డబ్బులు లేవు. మరి చాలా మంది ఎందుకు వాళ్ళు నువ్వు కారు కొనుక్కుంటే బయట డబ్బులు ఎందుకు కారు ఎట్లా కొంటాను అప్ప. నాకు ఐఫోనే గతి లేదు, నేను OnePlus మెయింటైన్ చేస్తున్నా. ఈ రోజు ఆ దేవుని దయ వల్ల నాకు ఐఫోన్ ఇప్పించింది నా సాల్. అట్లా నేను ఒక పూటకి వెళ్తే బాగుందని కోరుకుంటున్నా. నా జీవితం నాకు వేరే ఆశలు లేవు. చాలా మంది అంటారు నేను ఎటు పోతే ఇటు పోతే నన్ను ఎంక్వైరీస్నా అని చేస్తారు. ఎందుకబ్బా, నేను హ్యాపీగా 2 డాన్స్లకు పోతా, 2 రీల్ చేసుకుంటా, నా వారికి ఎందుకు నేను చేసుకుంటా, అదే నా పద్ధతి. కానీ నా దగ్గరికి వస్తే మాత్రం నేను వదిలిపెట్టా. నన్ను ఎవడైనా గెలికితే నేను ఇప్పుడు కదా, నన్ను ఎవరైనా గెలుకున్నా, నన్ను ఎవడేమన్నా నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోతా. నన్ను ఇలా అన్నారు సార్, ఇలా టార్చర్ పెట్టారు సార్ అని చెప్తా. ఎందుకంటే నన్ను ఎవరు గెలుకోరు. నన్ను చూస్తే కొంతమంది భయపడతారు, అమ్మ ఉప్పుల బాల ఏమని అంటాడు ఏమని భయపడతారు, శుద్ధికి రారు. నేను ఎందుకంటే ఒకరు శుద్ధి కొని ఒకరు ఉంచి నేను పట్టించుకోను. నా వారికి నా పని నేను చేసుకుంటా. ఓకే డన్. సో ఆల్ ది బెస్ట్ ఉప్పల్ బాలు. ఇప్పుడైతే ఐఫోన్ వచ్చింది, పూజ చేసినప్పుడు వీడియో మాకు పక్కా పెట్టు, మేము పోస్ట్ చేస్తాం ఛానల్లో. ఓకేనా?